మీ పిల్లలకి కడుపు నిండా ఫుడ్ పెడుతున్నా పిల్లలు బరువు రావట్లేదా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియోలో కామన్‌గా 6-24 మంత్స్ వరకు పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి? ఎంత క్వాంటిటీ పెట్టాలి? వాటర్ తాగిచ్చొచ్చా? తాగిచ్చకూడదా? పాలు ఎంత క్వాంటిటీ ఇవ్వాలి? పిల్లలు ఫీడింగ్ చేసే టైంలో కామన్‌గా పేరెంట్స్ చేసిన మిస్టేక్స్ ఏంటి గురించి చెప్తాను. సో, వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. సో, 6 మంత్స్ టు 24 మంత్స్ పిల్లలకి మనం సాలిడ్ స్టార్ట్ చేసేటప్పుడు పిల్లలకి కంప్లీట్‌గా హెడ్ కంట్రోల్ వచ్చిందా లేదా చూసుకోవాల్సి ఉంటుంది. పిల్లల్ని కూర్చోబెట్టినప్పుడు వాళ్ళు సపోర్ట్‌తో కూర్చోగలుగుతున్నారా లేదా చూసుకోవాలి. ఈ 2 మైల్‌స్టోన్స్ ఉంటే పిల్లలకి మనం సాలిడ్ స్టార్ట్ చేయొచ్చు. మీరు ఫస్ట్ సాలిడ్ స్టార్ట్ చేసేటప్పుడు పిల్లలకి ప్యూరీ ఫామ్‌లో పెట్టాల్సి ఉంటుందన్నమాట. ప్యూరీ ఫామ్ అంటే మీరు స్పూన్‌తో క్వాంటిటీ తీసుకున్నప్పుడు అది స్లోగా స్పూన్ నుంచి జారాలన్నమాట. అంతేగాని స్పూన్‌కి థిక్‌గా అతుక్కొని ఉండకూడదు. నెక్స్ట్ ఇక్కడ ప్యూరీ ఫామ్‌తోనే ఎప్పుడు పేరెంట్స్ చాలా వరకు ఆగిపోతూ ఉంటారు. బేబీ ఈజీగా మింగేస్తుందని అలా చేయకూడదు. 8 మంత్స్‌కి బేబీకి మ్యాష్డ్ ఫామ్‌లో పెట్టాలన్నమాట. అంటే హ్యాండ్ మ్యాష్ చేసి పెట్టాల్సి ఉంటుంది. బేబీకి పళ్ళు గట్టిపడినప్పుడు, పిన్సర్ గ్రాస్ప్ వచ్చినప్పుడు అంటే 9 మంత్స్ అప్పటి నుంచి మీ బేబీకి ఫింగర్ ఫుడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా స్లోగా బై 1 ఇయర్ బేబీ ఫ్యామిలీ పాట్ ఫీడింగ్‌కి అలవాటు పడుతుంది. నెక్స్ట్ కామన్‌గా పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే పిల్లలకి ఎక్కువగా పాలిస్తూ ఉంటారండి. పాలివ్వడం వల్ల పిల్లలకి ఆకలి తగ్గిపోతుంది. వాళ్ళు పొట్ట నిండా పాలు ఉన్నాయి, కొంచెం ఫుడ్ పెడితే నిద్రపోతారని అనుకుంటారు. బట్ పాలెప్పుడు బ్యాలెన్స్డ్ మీల్ అవ్వదు. మీ పిల్లలకి ఖచ్చితంగా కార్బోహైడ్రేట్‌తో పాటు ప్రోటీను, ఫ్యాట్, వెజిటేబుల్స్ అన్నీ ఉండేలాగా డైట్ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ చాలామంది పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఓన్లీ కార్బ్ ప్యూరీస్, వెజిటేబుల్ ప్యూరీస్, ఫ్రూట్ ప్యూరీస్ పెడుతూ ఉంటారు. దీనివల్ల బేబీస్‌కి కార్బోహైడ్రేట్, క్యాలరీస్ వస్తాయి కానీ వాళ్ళ బాడీ బిల్డింగ్‌కి, వాళ్ళ బోన్స్‌కి కావాల్సిన ప్రోటీను, కాల్షియం రాదండి. సో, ఖచ్చితంగా అన్ని రకాల ఫుడ్స్ ఇంట్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే పిల్లలకి అసలు వాటర్ తాపిచ్చరు. ప్రతిసారి వాళ్ళ సాలిడ్స్ పెట్టిన తర్వాత బ్రెస్ట్ మిల్క్ ఇస్తూ ఉంటారు. సో, దీనివల్ల ఏంటంటే బేబీకి దాహం వేయదు. సో, వాళ్ళు ఎక్కువ బ్రెస్ట్ మిల్క్ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. బ్రెస్ట్ మిల్క్ కూడా మీ బేబీ మంత్స్‌కి తగ్గట్టు మిల్క్ టేస్ట్ మారుతూ ఉంటుంది. సో, బ్రెస్ట్ మిల్క్ తియ్యగా ఉండేటప్పుడు పిల్లలకి న్యాచురల్‌గా బ్రెస్ట్ మిల్క్ నచ్చుతుంది. సో, మీరిక్కడ బేబీకి కప్‌లో వాటర్ తాపిచ్చడం, సిప్పర్ బాటిల్‌లో వాటర్ తాగిచ్చడం అనే మైల్‌స్టోన్‌ని డెఫినెట్‌గా మిస్ చేయకూడదు. వాళ్ళకి తగినంత వాటర్ తాపిస్తూ ఉండాలి. నెక్స్ట్ పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే పిల్లలకి ఎగ్ కానీ, నాన్ వెజ్ కానీ పెట్టరు. 1 ఇయర్ తర్వాత పెడదాం అనుకుంటారు. ఇక్కడ చాలామంది డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ చెప్తూ ఉంటారు. బట్ యూజువల్‌గా 6 మంత్స్ తర్వాత బేబీకి ఎగ్ ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. బట్ మీ పిల్లలకి ఏమన్నా అలర్జీ ఇష్యూస్ ఉన్నా, ఎగ్ అలర్జీ ఇలాంటివి ఏమన్నా ఉన్నా డెఫినెట్‌గా మీ పీడియాట్రిషియన్ యొక్క సలహా తీసుకోండి. ఆ తర్వాత సాలిడ్ స్టార్ట్ చేయండి. నాన్ వెజ్ కూడా 8 మంత్స్ అప్పటి నుంచి పెట్టొచ్చు. పిల్లలకి నాన్ వెజ్ పెట్టడం వల్ల వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది. మీరు ఇక్కడ నాన్ వెజ్‌ని వాళ్ళకి చాలా మ్యాష్డ్ ఫామ్‌లో రైస్‌లో కానీ వాళ్ళ డైట్‌లో కలిపి పెట్టచ్చు. సో, అలా పెట్టడం వల్ల చైల్డ్ న్యాచురల్‌గా మన ఫ్యామిలీ డైట్‌కి అలవాటు పడుతుంది. 1 ఇయర్ తర్వాత పెడదాము అనుకుంటే అప్పుడు బేబీకి మెంటల్ డెవలప్‌మెంట్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. సో, వాళ్ళు ఆ తర్వాత లైక్ చేయకపోవచ్చు. పిల్లల్ని ఎప్పుడూ ఫుడ్ ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళ డెవలప్‌మెంట్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. చాలామంది పేరెంట్స్ అదంతా మిస్ అయిపోతుంది. ఎందుకు మనమే ఫీడ్ చేద్దామని అనుకుంటారు. అలా చేయకండి. బేబీకి ఇండిపెండెంట్‌గా తినే అవకాశాన్ని ఇవ్వండి. ఒక బౌల్‌లో చిన్న చిన్న ఫింగర్ ఫుడ్స్ ఇచ్చి వాళ్ళే ఫుడ్ ఎక్స్‌ప్లోర్ చేసేలాగా చేయండి. దీనివల్ల వాళ్ళకి పిన్సర్ గ్రాస్ప్ బావుంటుంది. స్పూన్, మౌత్ కోఆర్డినేషన్ వస్తుంది. సో, పిల్లలు న్యాచురల్‌గా ఫుడ్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఇష్టపడతారు. సో, వాళ్ళకెప్పుడు కూడా ఫీడింగ్ అన్నది ఒక పనిష్మెంట్ లాగా కాకుండా ఒక ఫన్ ప్రాసెస్ లాగా ఉంటుంది. ఇక్కడ పేరెంట్స్ కామన్‌గా చేసే మిస్టేక్ ఏంటి అంటే పిల్లలకి ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. సో, వాళ్ళకి ఆకలి వేయదు. మీరు ఫీడ్‌కి గ్యాప్ ఇవ్వండి. పిల్లల్ని ఎక్స్‌ప్లోర్ చేయనివ్వండి. వాళ్ళకి ఆకలి ఎప్పుడేస్తే అప్పుడు పెట్టండి. ఫోర్స్డ్ ఫీడింగ్ చేయకండి. ఎస్టాబ్లిషింగ్ కాంప్లిమెంటరీ ఫీడ్స్ అనేది ఒక డెవలప్‌మెంటల్ ప్రాసెస్. ఇక్కడ ఏంటి అంటే మనం చైల్డ్‌ని చాలా కామ్‌గా
ట్రైన్ చేయాల్సి ఉంటుంది. మన ఫ్యామిలీ స్పాట్ ఫీడింగ్‌ని చైల్డ్ యాక్సెప్ట్ చేసేలాగా. సో, మన కల్చరల్ వాల్యూస్ అన్నిటిని మన ఫుడ్‌లోనే ఉంటుంది. సో, మన ఫుడ్డుని మనం పిల్లలకి ట్రైన్ చేసే ప్రాసెస్‌లో వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. వాళ్ళని ఎక్స్‌ప్లోర్ చేయనివ్వాలి. ఇదొక ప్లెజర్ ప్రాసెస్‌గా జరగాలి కానీ, వాళ్ళకి ఒక ప్రెషర్ ప్రాసెస్‌గా అవ్వకూడదు. సో, వాళ్ళు ఎంత కామ్‌గా ఎక్స్‌ప్లోర్ చేస్తా, హ్యాపీగా, ఎమోషనల్‌గా ఈ జర్నీలో పార్టిసిపేట్ చేస్తారో, అప్పుడు పిల్లలు అన్ని రకాల ఫుడ్స్ తింటారు. సో, ఇది రెస్పాన్సివ్ ఫీడింగ్‌గా, ఒక ఎమోషనల్ జర్నీ లాగా ఉండాలి. సో, ఇవన్నీ తప్పకుండా ఫాలో అవ్వండి. పిల్లలు ఖచ్చితంగా అన్నీ తింటారు.